What is shareholders? This is the 2 marks question. What is shareholders? అంటే వాటాదారులు అనగానేమి? ఇది 2 మార్కులకు యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్న. ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఇది ఉపయోగపడుతుంది. సో వారి కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకు ఏ టెక్స్ట్ బుక్లో అంటే మన కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఏ కంటెంట్ ఉన్నా కేవలం బిజినెస్ రిలేటెడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఇందులో ఉన్న క్వశ్చన్ ఆన్సర్ చదివేటప్పుడు ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరైతే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే రీడ్ చేయండి. మీకు బ్రెయిన్లోనైతే కంపల్సరీ సేవ్ అవుతాయి. విత్ విజువల్ ఎఫెక్ట్తోనైతే మీకు సేవ్ అవుతాయి. సో సింపుల్ క్వశ్చన్ అండి, షేర్ హోల్డర్స్. సో వాట్ ఈజ్ షేర్ హోల్డర్? సింపుల్, ద మెంబర్స్ కాంట్రిబ్యూటింగ్ మనీ ఇన్ ద ఫామ్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఆఫ్ షేర్స్ ఆర్ షేర్ హోల్డర్స్. సింపుల్గా చెప్పాలంటే వాటాల రూపంలో సంస్థలలో అంటే కంపెనీలలో పెట్టుబడి పెట్టే వ్యక్తులను వాటాదారులు అంటారు. సో ఇండియాలో సో మెనీ కంపెనీస్ ఉన్నాయండి, ఎన్నో రకాలైన కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలలో పెట్టుబడి పెట్టే వారిని ఏమంటారు? వాటాదారులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజువల్లో చూపెడుతున్నా, ఇక్కడ మీరు చూడవచ్చు హెచ్పి కంపెనీ ఉన్నది, యాపిల్ కంపెనీ, అమెజాన్, కోకోకోలా, సోనీ కంపెనీ ఉన్నది. ఈ కంపెనీలలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు పెట్టుబడి పెట్టుకోరు, అందులో వాటా కొనుక్కుంటారు అన్నట్టు. అందులో షేర్స్ వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? షేర్లు అనేది అమ్ముతారు. ఈ కంపెనీ వాళ్ళు షేర్లు అనేది అమ్ముతారు. సో వాళ్ళు అమ్ముతారు కాబట్టి మిగతా వీళ్ళు ఏం చేస్తారు? షేర్స్ అనేది పర్చేజ్ చేస్తారు. ఇలా పర్చేజ్ చేసిన వ్యక్తులను ఏమంటారంటే షేర్ హోల్డర్స్, వాటాదారులు అంటారు. సో మీకు విజువల్లో చూసినట్లయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. ఈ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన కంపెనీలో పెట్టుబడి పెడతారు, కాంట్రిబ్యూషన్ ఆఫ్ మనీ, కొంత మనీ పెట్టి ఆ కంపెనీలలో వాటాలను ఏం చేస్తారంటే పర్చేజ్ చేస్తారు. దీనికి మెయిన్ మార్గం ఏంటంటే స్టాక్ మార్కెట్ ద్వారా చాలామంది కంపెనీస్లలో ఏం చేస్తారంటే పెట్టుబడి పెడతా ఉంటారు. సో కొన్ని మీకు కంపెనీస్ అనేది మీకు ఇక్కడ చూపెడతాను, విజువల్లో చూడండి. సో ఇమేజెస్ చూసినట్లయితే ఎన్నో రకాలైన కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ కంపెనీస్. ఒక ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి గూగుల్ కంపెనీ కానీ, వాల్మార్ట్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, మీకు ఇక్కడ ఎగ్జిబిట్ ఇస్తున్న యాపిల్ కానీ, కోకోకోలా కానీ, ఈ కంపెనీలలో మనం పెట్టుబడి పెట్టవచ్చు. అంటే షేర్ రూపంలో, వాటా రూపంలో మనం ఏం చేయాలి? షేర్స్ పర్చేజ్ చేసి ఆ వాటా యొక్క ధర పెరిగిన తర్వాత ఆ వాటాలను మళ్ళీ వేరే వాళ్ళకు సేల్ చేస్తే, అమ్ముతే మనకు ఎక్కువ అమ్మితే లాభాలు వస్తాయి. ఇదొక రకమైన బిజినెస్, దాన్ని షేర్ మార్కెట్ అంటారు, దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మీకు సెకండ్ ఇయర్లో ఒక చాప్టర్ ఉంటుంది, దాంట్లో మీరు వివరంగా నేర్చుకోవచ్చు. సో ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యాన్యువల్ ఎగ్జామ్లో వాటాదారులు అనగానేమి అని క్వశ్చన్ వస్తే సింపుల్గా 2 లైన్లు అయితే రాస్తారు. వాటాల రూపంలో సంస్థలలో పెట్టుబడి పెట్టే వ్యక్తులను వాటాదారులు అంటారని సింపుల్గా 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ద మెంబర్స్ కాంట్రిబ్యూటింగ్ మనీ ఇన్ ద ఫామ్ ఆఫ్ షేర్స్ ఆర్ షేర్ హోల్డర్స్. ఫామ్ అంటే ఒక వ్యాపార సంస్థ, ఒక కంపెనీ, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై కామర్స్ స్టూడెంట్స్.